అసలు 52లో 4000 ఉద్యోగాలను కోల్పోయినాము, 85లో 58,932 ఉద్యోగాలను కోల్పోయినాము. ఆ ఉద్యోగాలతోని వాళ్ళ 3 తరాల వారసులు ఇక్కడ లోకల్ అయ్యారు. ఈ జిల్లాలో కాదు, తెలంగాణ అంతే అన్ని జిల్లాలో ఉన్నారు. ఒక హైదరాబాద్ రంగారెడ్డి సమస్య కాదు, నిజామాబాద్లో ఉన్నారు, ఆదిలాబాద్లో ఉన్నారు. ఎక్కడ నదీ తీరం ఉంటే అక్కడ ఉన్నారు. అభివృద్ధి చెందినంతలో అక్కడే వాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ తెలంగాణ వాళ్ళేమో స్థానికేతరులు, ఆంధ్ర రాయలసీమ వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళేమో స్థానికులు. దీని మీద కూడా మీ వైఖరి ఏంటో చెప్పాలని మేము ఫోరం తరఫున కోరుతున్నాం. ఇది ఇంతకుముందే సార్తో ఒక గంట సేపు కూడా డిస్కషన్ అయింది. కాబట్టి మరి దాని విధానం అన్ని అన్యాయాలకు పరిహారం లేకుండా తెలంగాణ నుంచి తెలంగాణకు పోవడం 16లో ఉందా, ప్రెసిడెన్షియల్ ఆర్డర్లు ఉందా అంటున్నారు. సార్ గారు ఒక వివరణ ఇచ్చారు, ఈ 30% వరకు జోనల్ పోస్ట్ అని. మమ్మల్ని రిక్రూట్ చేసింది కూడా అదే. అంటే మేము ఇప్పుడు తెలంగాణ టీచర్స్ ఫోరం తరఫున మేము ఈ డిమాండ్ చేస్తలేం. మేము పోవడానికి సిద్ధంగా ఉన్నాం ఉద్యమానికి కొరకు. తెలంగాణ ఏర్పడంటే ప్రారంభం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక ట్రాన్స్ఫర్ కాదు, కేవలం ట్రాన్స్ఫర్ మేము లక్ష్యం మా స్థానిక ప్రాంతాలకు పోతున్నాం. ప్రారంభం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఈ అపోహను తొలగించుకోవాలని ఈ వేదిక ద్వారా మేము కోరుతున్నాము. సార్ ఒక అభిప్రాయం మేము స్పందించాం, తెలంగాణ ఉద్యోగుల ప్రయోజనాల కొరకే స్పందించాం. అది తప్పనిసరి పరిస్థితుల్లో 40 మంది టీచర్లు ఈ రోజు హైదరాబాద్ నుంచి 610 పేరు మీద వెళ్ళిపోతున్నారు. దాదాపుగా నాయకులు ఉన్నటువంటి వాళ్ళు, ఒక్కటే రాష్ట్ర నాయకులు ఉన్నటువంటి వాళ్ళు, ఉన్నవాళ్ళు, ఉండిపోయినటువంటి వాళ్ళు. ఈ రోజు ఆ రోజు నోటిఫికేషన్ వచ్చిన రోజు 30 రేషియో ప్రకారం ఫిలప్ చేయాలనేటటువంటి విషయం వచ్చినప్పుడు దీన్ని వ్యతిరేకించాల్సినటువంటి బాధ్యత ఆ రోజు రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళు వ్యతిరేకించాల్సింది పోయి, వ్యతిరేకించకుండా ఆ రోజు ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడి ఈ రోజు 610 ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాబట్టి సరి అయినటువంటి పద్ధతి మీరు వెళ్ళిపోవాలని చెప్పేసి అంటున్నారు. ఈ రోజు మా హైదరాబాద్ లో ఉన్నటువంటి టీచర్లు అందరూ కూడా 610 అంటే ఇంప్లిమెంట్ చేస్తే వెళ్ళిపోవడానికి వాళ్ళు ముందుగా సిద్ధంగా ఉన్నారు. కానీ కాకపోతే తప్పు మాది కాదు. ఆ రోజు మాకు నల్గొండలో మేము రాస్తుంటే మాకు ఉద్యోగం వచ్చేది. ఇక్కడ ఎక్కువ ఉద్యోగాలు లేని ఇక్కడికి వచ్చి మేము రాస్తే ఈ రోజు మమ్మల్ని బయటకు పంపిస్తారా? ఈ తప్పు మేము చేయలేదు. కాబట్టి కానటువంటి తప్పుకు మమ్మల్ని బలి చేయకండి. బలి అవుతున్నటువంటి మమ్మల్ని చూస్తూ మీరు ఊరుకోకండి. మీరు మాకు సపోర్ట్ చేయాలి, మీరు మాకు మా వెనుక ఉండాలని చెప్పేసి చెప్తున్నాను. ఇంకా దారుణమైనటువంటి విషయం ఏంటంటే మొన్న హైదరాబాద్ లో ప్రమోషన్స్ ఇచ్చారండి. 610 ఒక దిక్కేమో 610 నడుస్తుంటే ఇంకో వైపు ప్రమోషన్స్ ఇచ్చారు. పాపం ఆ 610లో ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రమోషన్, ఆ దాంట్లో 35 మంది టీచర్లు పై లిస్ట్ లో ఉన్నారండి. ప్రమోషన్ లో 14 సంవత్సరాల నుంచి ప్రమోషన్ల కొరకు ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ప్రమోషన్స్ హాలిడేస్ లో పెట్టి స్టే రాకుండా చూసి ప్రమోషన్స్ ఇచ్చారు 14 సంవత్సరాల తర్వాత. ఈ 610లో ఉన్నారని చెప్పేసి వీళ్ళ పేర్లు తీశారు. వీళ్ళ పేర్లు తీపివ్వడంలో కూడా మన సంఘాల వాళ్ళు దిట్టానే. అంటే ఈ 610 వాళ్ళని తీసేయండి, పక్కకు తీసేయండి అని చెప్పేసి ఇన్ని రోజులు పనిచేసి సంఘాల జెండాలు మూసి సంఘాలకు సభ్యత్వం చేపించి సంఘాలకు వేలకు ఫండ్స్ రాపించి అప్పుడు పనికొచ్చి ఈ టీచర్లందరూ కానీ ఈ రోజు 610కి వచ్చే వరకు ఎవరు కూడా ఏ సంఘానికి కూడా పనికిరాలేదు వీళ్ళు. పాపం వీళ్ళు ప్రమోషన్ లేకుండా ఈ రోజు ఈ జిల్లా నుంచి ఇంకో జిల్లాకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి ప్రమోషన్ ఇస్తే పాపం ఏందండి? ప్రమోషన్ ఇచ్చిన తర్వాత పోతామని చెప్పేసి రాసిస్తామని కూడా చెప్పేసి వాళ్ళు అన్నారు. దారుణమైనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో హైదరాబాద్ జిల్లాలో 610 ఇంప్లిమెంట్ అవుతుంది. అందుకనే బాధ. ఆ బాధతోటి మేము మాట్లాడడం తప్ప కానీ ఇంకేం కాదండి. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ టీచర్ని, నేను నల్గొండ వాస్తవిని. ఈ 610 ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో అది 69 70 ఎప్పటి నుంచి ఎప్పుడు వచ్చిందో జీవో నాకు తెలీదు. ఏ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ చేయమంటున్నారో తెలీదు. అంటే నేను అపాయింట్మెంట్ చేయమన్నప్పుడు అసలు 610 ఉందా లేదా ఎవరికి తెలియదు. మేము అపాయింట్ అయిన వాళ్ళు ఎవరికి తెలియదు. 94 95 90 తర్వాత బ్యాచ్లకు ఎవరికి తెలియదు. ఈ రోజు రిక్రూట్ చేసి ఈ రోజు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అది ఎక్కడి నుంచి తీస్తున్నారు? 2005 4 3 నుంచి తీస్తున్నారు. ఇప్పుడు ఈ డిఎస్సీలలో అపాయింట్ అయిన ఎవడు? ఈ లోకల్లో ఉన్న తెలంగాణ డిస్ట్రిక్ట్ టీచర్స్. అప్పుడేమో 30% ఓన్లీ ఓపెన్ లో తీసుకున్నారు. ఇప్పుడు తీసినప్పుడు 20% తీస్తున్నారు. దట్టు రోస్టర్ కమ్యూనిటీ అని రిజర్వేషన్ లో ఫాలో అవుతున్నారు. అంటే మన తెలంగాణ వాళ్ళ గురించి కాదు నేను వేరే ఉద్దేశం చెప్పేది. మరి ఆంధ్ర వాళ్ళు ఉన్నప్పుడు ఎవరైతే రిజర్వేషన్ ఫాలో అవుతున్నారో మరి వాళ్ళంతా ఉంటారు. ఈ 10% లో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఓసీ వాళ్ళంతా పోవాలా? అంటే ఈ విధంగా కూడా అన్యాయం చేస్తుంది. అది 69 70 నుంచి ఉన్న వాళ్ళంతా సీనియర్స్ అంతా ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. వాళ్ళంతా ఆగి ఎక్కడ కూర్చుంటున్నారు. ఇప్పుడు మనం బాధపడే బాధలను చూసుకుంటే ఆగిగా నవ్వుకుంటూ కూర్చుంటున్నారు. మరి దీనికి ఎవరు సపోర్ట్ చేయట్లేదు. ఏ యూనియన్ సపోర్ట్ చేయట్లేదు, ఏ నాయకులు సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు వాళ్ళని మనం చూసుకుంటారు, నవ్వుతున్నారు. మీరు చేసుకున్నారు, మీ దాంట్లో పెట్టుకుంటున్నారు అంటున్నారు. మరి అదేదో చేసే జూనియర్స్ నుంచి తీసే బదులు సీనియర్స్ నుంచి ఎందుకు తీయరు? అక్కడి నుంచి ఫాలో కావండి. 69 70 నుంచి ఫాలో కావండి. ఆ తర్వాత పొమ్మంటే ఒక్క మాట మాట్లాడితే అడగండి, పోకపోతే అడగండి.
69-70 నుంచి ఇంప్లిమెంట్ చేయమనండి. వాళ్ళు వెళ్ళిపోయిన నెక్స్ట్ డే ఏ ఒక్కడు తెలంగాణ వాడు నోరెత్తకుండా వెళ్ళిపోతాడు. కావాలంటే చూడండి, ఇది ఇంప్లిమెంట్ చేసి చూడండి. నేను చెప్తా, సార్ చెప్పారు. ఈ 94 డిఎస్సిలో వచ్చిన వాళ్ళంతా ప్రమోషన్ అయ్యి వెళ్ళిపోయారు. అయితే మిగిలింది 96 డిఎస్సి. అయితే హైదరాబాద్ జిల్లా విషయంలో మాకు 2003 నుంచి ప్రమోషన్స్ లేనటువంటి పరిస్థితిలో సంఘాలన్నీ ఐక్యంగా స్ట్రగుల్ కమిటీ ఫామ్ చేసుకొని హైదరాబాద్ జిల్లా కేవలం ఒక హైదరాబాద్ జిల్లా ప్రమోషన్ గురించి 5822 అనే మెమో గవర్నమెంట్ నుంచి తీసుకొని స్పెషల్ మెమో మొన్న 23వ తారీఖు రోజు ప్రమోషన్స్ తీసుకున్న పరిస్థితి. అయితే ఆ మెమో వచ్చేంత వరకు కూడా 610 వాళ్ళని పక్కకు పెడుతున్నారనే సమస్య మాకు తెలియదు. అయితే ఆడ ఉన్న సమస్య ఆ సమస్య పక్కన పెట్టిన వాళ్లను మేము మరి ఒక మారు ప్రభుత్వంతో రిప్రజెంట్ చేసి ముఖ్యంగా మీతో వివరణ అడగడం ఏమంటే, వీళ్లకు 2003లో ప్రమోషన్ వచ్చింటే ప్రమోషన్ తీసుకొని ఈ రోజు స్కూల్ అసిస్టెంట్ క్యాడర్లు ఉండేవాళ్ళు, ఈ 610 ఇంప్లిమెంట్ అయ్యేది కాదు. అది వివరణ చేయడానికి అది బేస్ కావాలని మాట్లాడి. అయితే ఈ రోజు వాళ్ళకి అక్కడ ప్రమోషన్ రానందుకు ఆ 2003 ప్రమోషనే 2008లో తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడు మేము హైదరాబాద్ టీచర్స్గా మిమ్మల్ని కోరేది ఏమంటే, అన్ని సంఘాలుగా మీరే కాకుండా మనం ఒక్క సంఘం కాకుండా రాష్ట్ర సంఘాలుగా మా హైదరాబాద్ జిల్లాతో సహకరించి 610 ఉపాధ్యాయులు కేవలం హైదరాబాద్ జిల్లా విషయం మీ దృష్టిలో పెట్టుకొని వీళ్లను ప్రమోషన్లో చోటు కల్పించి, ఎవరికైతే ప్రమోషన్ ఉందో వాళ్ళకి ప్రమోషన్లో చోటు కల్పించి వాళ్లకు ప్రమోషన్ ఇప్పించేటువంటి పరిస్థితి ఉన్నట్టయితే మీరు ఏ విధంగా సహకరిస్తారు? థ్యాంక్ యూ. నాన్ లోకల్స్ అవుతారా? ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఏమైనా ఉందా? ఇక్కడ నేను పెట్టిన క్వశ్చన్ మరొకసారి చెప్తా ఉన్నాను, అర్థమైందా? అదొక క్వశ్చన్. తర్వాత టీటీఎఫ్ తరఫున ఒక రిప్రజెంటేషన్ చేసినట్టుగా మేము విన్నాము. ఎందుకంటే నేను కూడా టీటీఎఫ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ కన్వీనర్గా పనిచేస్తా ఉన్నాను. 610 జియో ఇంప్లిమెంటేషన్లో ఎగ్జిట్గా దీన్ని క్లారిఫై చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.